బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. Yes. ఎందుకు ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు? అసలు నేను చూశాను వచ్చే ముందు, హ్యావ్ టు రీచెక్ హిజ్ ఇన్స్టా ఒకసారి ప్రొఫైల్ అనుకుంటే అసలు ఎవ్రీ రీల్ ప్రమోషన్ No, it's all- ఇన్స్టా నుంచి ఎంత సంపాదిస్తుంటారు మీరు? నో అట్లా ఏం లేదు. ప్రమోషన్ మనం ఎంత ఛార్జ్ చేస్తాం దాన్ని బట్టి ఉంటుంది. ఆబ్వియస్లీ, బట్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫాలోవర్స్, 600K అబోవ్ ఫాలోవర్స్, 606K అనుకుంటా Yeah. ఫాలోవర్స్ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే యుల్ కోట్. మనం మంత్లీ ఎన్ని చేస్తున్నాం? మా అయితే 3 or 4 or 5. సో దానికి వచ్చే ఇన్కమ్ మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రజెంట్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, వాటికి సరిపోతుంది. ఏం లోన్ ఉంది ఇప్పుడు మీకు? కార్ లోన్ ఉంది. కార్ లోన్ అంతేనా? హౌస్ ఎప్పుడు కొంటారు మరి? కార్ లోన్ అయిపోయిన తర్వాత 1 by 1 ఐ నెవర్ నో, బికాస్ మంచి మూవీ ఆపర్చునిటీ వచ్చి ఏమైనా వాళ్ళు ఏమైనా అడ్వాన్స్ ఏమైనా ఇస్తే అగైన్ ఐ హ్యావ్ టు గో ఫర్ లోన్ ఓన్లీ. డెఫినెట్లీ అంత అమౌంట్ పూల్ చేయలేం కాబట్టి గాడ్స్ గ్రేస్ మేబీ 1-2 yearsలో డెఫినెట్లీ. సో ఇన్స్టాలో ఎంత వస్తుందో చెప్పలేదు. ఈ ఒక ఫిగర్ 4 number 5 number 6 number మొబైల్ నంబర్ నో కామెంట్స్. అంతే అంటారా? యా ఏంటి ఐటీ వాళ్ళు వస్తారని భయమా ఏంటి? నో అలా ఏం లేదు. అంటే డిపెండ్స్, ఒక మంత్ ఒకలా వస్తుంది, ఒక మంత్ ఒకలా వస్తుంది. బట్ లెట్స్ సే సరే అబౌట్ 2 వస్తుంది ప్రజెంట్ అయితే. ఓ నైస్, వెరీ గుడ్ అమౌంట్ యాక్చువల్లీ. అది కాకుండా మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్స్టా నుంచి అనట్లా, పర్ మంత్ ఓవరాల్ ఇన్కమ్ ఓవరాల్ ఇన్కమ్ అబౌట్ 2 వస్తుంది. సరిపోతుందా మరి మీ అంటే లైఫ్ స్టైల్కి? ప్రజెంట్ వచ్చినట్టు అయిపోతుంది. అంతేనా? దట్ ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బీ హ్యాపీ. బిఫోర్ ఏంటంటే చేద్దాం అన్నట్టు ఉండేవని, బట్ రైట్ నౌ చేసేయడమే. ఏది వచ్చినా యూ విల్ డూ ఇట్. యా, అంటే కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే ఏమేమి తీసుకోవాలి, ఏం తీసుకుంటే బెస్ట్, దాన్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మరీ ఓవర్గా కాకుండా ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. కార్ రీసెంట్లీ మా మదర్ బర్త్డే సెలబ్రేట్ చేశాను, అండ్ ఇప్పుడు మా బ్రదర్ బర్త్డే కూడా ఉంది. దానికి కూడా ఐ ప్లాన్ ఏ సర్ప్రైజ్. చెప్పేస్తున్నారు అంటే సర్ప్రైజ్ చెప్పట్లేదు. సర్ప్రైజ్ చెప్పట్లేదు అంటే రేపే ఐఎమ్ గోయింగ్ టు రివీల్. ఓ దెన్ సో ఇది రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. సూపర్. సో దీస్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు పవన్ గారి కంటే పవన్ గారి వాళ్ళ అమ్మగారు బాగా ఫేమస్ అవుతున్నారు. ఏంటి? డెఫినెట్లీ అంటే ఒక ఇన్నోసెంట్ మదర్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రీల్స్లో అందరికీ తెలుసు అవర్ జనరేషన్ ఈజ్ ద లాస్ట్ జనరేషన్ హూ హ్యాజ్ అ ఇన్నోసెంట్ మదర్స్ అని. అమ్మగారి గురించి ఏం చెప్తారు ఏంటి? బికాజ్ యూఆర్ లైక్ రామ్ లక్ష్మణ్. షీఈస్ లైక్ ఎ కిడ్ యాక్చువల్లీ. అంటే ఏమీ తెలీదు, చాలా మంచిగా ఉంటారు. ఏమన్నా సరే వెరీ కామ్. అంటే ఇంకెలా అంటే చిన్నపిల్లలకి ఇది ఇస్తే తిను, ఇది బాగుంటుంది అంటే నమ్మేస్తారు. సో అట్లా అంటే ప్యూరెస్ట్ మాట. వేరే వాళ్ళు ఎవరి గురించి ఏం పట్టించుకోరు. ఏదైనా కావాలంటే అడుగుతారు, తీసుకుంటా అంటే ఓకే, తీసుకోకపోయినా ఏమనరు. సో ఎట్లా అంటే ఇంకా చిన్నపిల్లలతో ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అట్లా అన్నమాట. ఓకే. అయితే అమ్మగారు ఎప్పుడైనా అడిగారా ఇది కావాలి లేకపోతే ఇలా అవ్వాలి నువ్వు అన్నది? ఏమన్నా ఆవిడ సైడ్ నుంచి మిమ్మల్ని అడగడం కానీ ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ మమ్మీ అయితే మ్యాథ్స్ ఎప్పుడు ఏం అడగల. ఎందుకురా జాబ్ చేసుకోవచ్చు అనేది తప్పితే, ఇది ఇండస్ట్రీలో జాబ్ చేసుకోవచ్చు కదా, ఈ పాటికి బాగుండేది లైఫ్ అని బిఫోర్ కొంచెం అప్పుడప్పుడు చెప్తా ఏదో. సో మాది ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో మేము బాగానే ఫ్రెండ్స్గా చూపిస్తుంటారు రీల్స్. ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇలాగని చూపించరా? మమ్మీకి రీసెంట్లీ చేసినప్పుడు మమ్మీ స్టార్ట్ అయిన తర్వాత చెప్పాను, ఇన్ని కామెంట్స్ ఇన్ని అని అనలేదు కానీ మమ్మీ చాలా మంది నీకు ఫ్యాన్స్ అయ్యారు, చాలా మంది నిన్ను అడుగుతున్నారు అని చెప్పి. అసలు యాక్ట్ కాదు కదా, న్యాచురల్ గా మీరు మాట్లాడుతూ ఉంటారు, ఆవిడ చెప్తుంటారు, దట్ యూ క్యాప్చర్. ఆవిడకి అసలు ఏం తెలియదు కూడా. ఓకే. ఊరికే సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం పేరు అమ్మగారి పేరు? పద్మ. అన్నయ్య పేరు? వినయ్. ఓకే. సో వెరీ క్యూట్ స్వీట్ ఫ్యామిలీ అనమాట. సో ఏమైనా గోల్స్ ఉన్నాయా, ఇది అచీవ్ చేయాలి నా ఫ్యామిలీ కోసం అనే గోల్ ఏమైనా పెట్టుకున్నారా? డెఫినెట్లీ ఓన్ హౌస్ అయితే అదొక డ్రీమ్. ఇప్పటికీ కూడా అదే బిగ్ డ్రీమ్ అన్నమాట. అది కాకుండా ఇంకా మూవీస్ గట్టిగా ప్లాన్ చేయాలనుకుంటున్నా. బిఫోర్ ఏంటంటే స్లోగా స్టడీగా వెళ్దాం, లేట్ అయినా పర్లా అనుకున్నా. బట్ ఇప్పుడు ఇంకా లేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యా.
ఐ వాంట్ టు బీ మోర్ ప్రొడక్టివ్ అండ్ మూవీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే.